నాకేమో వీకెండ్ వచ్చేసింది, పిల్లకాయలకేమో హాలిడేస్ వచ్చేసినాయి. ఏం చేద్దామని ఆలోచిస్తా అంటే నార్త్ బెంగళూరులో ఉన్న చిక్బల్లాపూర్ ఈషా ఫౌండేషన్కి అయితే బయలుదేరేశాను. వైట్ఫీల్డ్ నుంచి అయితే 73 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. నేనైతే హోస్కోట్కి వెళ్ళి హోస్కోట్ నుంచి దేవనల్లి రూట్ అయితే తీసుకున్నాను. హైవే మధ్యలో సర్వీస్ రోడ్ తీసుకొని హైదరాబాద్ రూట్లో కలుసుకొని నేరుగా చిక్బల్లాపూర్ అయితే వెళ్ళిపోయాను. మధ్యలో ఉన్న టిఫిన్ సెంటర్ కాడ ఆపి టిఫిన్ అయితే చేశాను. కానీ నేనైతే టిఫిన్ ఈషా ఫౌండేషన్ ముందే తినేసాను. ఎందుకంటే ఈషా ఫౌండేషన్లో దొరుకుతుందో దొరకదో అనేసి ముందే టిఫిన్ అయితే కంప్లీట్ చేశాను. తర్వాత ఈషా ఫౌండేషన్కి వెళ్ళి నాకు చూశాక ఈషా ఫౌండేషన్ లోపల బయట ఈ రెస్టారెంట్స్ అయితే చాలా ఉన్నాయి. మేము ఇక్కడ రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు, సద్గురు సన్నిధి ఆర్చ్ అయితే పెద్దది ఉంది. ఇక్కడ నుండి చూడాలి ఎన్ని కిలోమీటర్లు పడుతుందో లోపలికి వెళ్ళడానికి. చూడొచ్చు ఇక్కడ పెద్ద పెద్ద గుట్టలు అయితే ఉన్నాయి. రోడ్ అయితే బాగా ఉంది, సూపర్గా ఉంది. రోడ్ అయితే డబుల్ వే ఉంది, 2 వే రోడ్ అయితే చూడొచ్చు మీరు. ఈడ మచ్చా ఎవరు మిస్ అవద్దని మచ్చా, ఇదైతే చాలా సూపర్గా ఉంది లొకేషన్. సద్గురు స్టాచ్యూ దగ్గరికి అయితే రీచ్ అయిపోతాను నేను. ఇక్కడ చూడొచ్చు మీరు, టోటల్ డిస్టెన్స్ అయితే మాత్రం 2.5 కిలోమీటర్ అయితే ఉంది. అచ్చా ఈడైతే టోల్ అయితే పెట్టేసినారు. రోడ్ అయితే బాగుంది అనుకున్నాను, కానీ టోల్ అయితే కట్టాలి మచ్చా. ఈడ టోల్ నాది ఫాస్ట్ ట్రాక్ కాబట్టి నన్ను అయితే వదిలేసినారు. ఇక్కడ చూడొచ్చు బస్సులు కూడా అవైలబుల్లో ఉన్నాయి మచ్చా. మీరు కానీ చిక్బల్లాపూర్ కానీ చేరుకుంటే బస్సుల్లో కూడా వచ్చేసి మచ్చా. ఇడికి ఆటోలు బస్సులు అన్ని అవైలబుల్ ఉన్నాయి. చిక్బల్లాపూర్ నుంచి అయితే బెంగళూరు నుండి చిక్బల్లాపూర్కి వచ్చేసి చిక్బల్లాపూర్ నుంచి బస్సు కానీ మీరు ఆటో కానీ పట్టుకొని నేరుగా ఇడికి వచ్చేవచ్చు. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగా ఉంది మచ్చా. ఈడ పార్కింగ్ ఏరియా, బైక్ ఏరియా అంతా చాలా పెద్దదిగా ఉంది. డబ్బులు అయితే కట్టబడలేదంట పార్కింగ్ ఏరియాకే. ఓ ఇక్కడ చూడొచ్చు పార్కింగ్ ఏరియా చాలా పెద్దది. నేనైతే ఫ్యామిలీని అయితే ఇక్కడ డ్రాప్ చేసేసాను, ఎండ ఎక్కువ ఉంది అనేసి. నేను పార్కింగ్ చేసేదానికి వెళ్తాను మచ్చా. ఓ ఇక్కడ చూడొచ్చు, గాడ్ సూపర్ బ్యూటిఫుల్ స్టాచ్యూ యూ కెన్ సీ హియర్. ఎక్సలెంట్ స్టాచ్యూ ఉంది మచ్చాస్. ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ, చాలా ప్రశాంతంగా ఉండేటట్టుంది. ఎవరు మిస్ అవ్వకండి దీన్ని అయితే మాత్రమా. మీరు ఎంట్రన్స్ లోనే పూజకి అన్ని ఇస్తారు. ఇక్కడ స్టాచ్యూ ముందర కనిపిస్తాను చూడండి, అక్కడైతే మీరు అభిషేకం అన్ని చేయొచ్చు. నేనే మచ్చా ఇక్కడ హీరో లాగా ఉన్నాను చూడండి. అందరూ నన్ను పెద్ద హీరో లాగా ఉన్నాను కదా అద్దాలు పెట్టుకొని, నేనే ఆడుండేది. ఎండ ఎక్కువ అయితే మ్యాట్ అయితే వేసినారు. మ్యాట్ పైన అయితే చాలా బాగా నడుచుకొని వెళ్ళొచ్చు. ఎండ అయితే కాళ్ళకైతే ఎక్కువ ఇది అయితే అవ్వదు, మంటలు రావా. నంది స్టాచ్యూ కూడా సూపర్ ఉంది. ఇక్కడికి వెళ్తానే నాకైతే సమ్ పవర్ అయితే ఈజ్ దేర్ ఇన్ దిస్ స్టాచ్యూ అనిపించింది. చూలం కూడా చూడొచ్చు మచ్చా, చాలా పెద్దదిగా ఉంది. Some power is there in this statue. You can visit this Sadguru Sannidhi. ఇక్కడ ముందర చూడొచ్చు మీరు, ఇక్కడ అభిషేకానికి అన్ని కొబ్బరికాయ దీపము అన్ని ఇస్తున్నారు. మేమైతే కొబ్బరికాయ దీపము వాటరు అన్ని తీసుకున్నాము. మనీ అయితే పే చేయాలి. పూజ అయిన తర్వాత స్టాచ్యూకి వెళ్ళొచ్చు మచ్చా.
ఎవరన్నా ఎండ ఎక్కువ ఉందనేసి ముందరే చూసేసి వచ్చేసారు, చాలా మిస్ అవుతారు. ఒకసారి స్టాచ్యూ చుట్టూ కూడా తిరగండి మచ్చా. మీరు స్టాచ్యూ చుట్టూ తిరిగారంటే బ్యాక్ సైడ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది, కూర్చొని కూడా కూర్చోవచ్చు. మీరందరూ మిస్ అవ్వకండి. యూ కెన్ ఫీల్ ఎ పవర్ ఆఫ్ శివ హియర్. ఇక్కడ చూడొచ్చు మీరు, రుద్రాక్ష మాల ఉంది స్టాచ్యూకి, శివాకి. చాలా పెద్ద రుద్రాక్ష మాల ఇది. వి కాంట్ కౌంట్ ద రుద్రాక్షస్, బట్ ఇట్స్ అ వెరీ బిగ్ రుద్రాక్ష మాల. శూలం చుట్టూ, స్టాచ్యూ చుట్టూ మీరు చూడొచ్చు శూలాలతో వెంచర్ లాగా పెట్టేశాడు. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ స్టాచ్యూ మచ్చా. ఎవరు మిస్ అవ్వకండి. బ్యాక్ సైడ్ వెళ్తే గన చాలా ప్రశాంతంగా ఉంటుంది, కూర్చోవచ్చు. గైడ్ కూడా ఉంటారు, ప్రతి ప్లేస్లోనూ గైడ్ ఉంటారు. ఇంకొకటి మిస్ అయ్యాను చెప్పేదానికి, ఇక్కడ ప్రతి ప్లేస్లోనూ గైడ్ ఉంటారు, గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేమైతే బ్యాక్ సైడ్ వెళ్ళి ప్రశాంతంగా కూర్చున్నాము. కూర్చొని కొబ్బరికాయ కూడా తినేసాము. అక్కడ పూజ చేసిన కొబ్బరికాయ తినేసి ప్రశాంతంగా చాలాసేపు కూర్చొని తర్వాత వచ్చాము. నేను చెప్పాను కదా రెస్టారెంట్స్ అవైలబుల్ ఉంటాయి అనేసి. రెస్టారెంట్స్ కూడా చాలా సూపర్ ఉన్నాయి మచ్చా. ఇక్కడ చూడొచ్చు మచ్చా, రెస్టారెంట్లో అయితే ఫుడ్ ఐటమ్స్ కానీ టిఫిన్ ఐటమ్స్ కానీ చాలా మంచిగా ఉంటాయి, రీజనబుల్ కాస్ట్తో ఉంటాయి. కానీ దేవుడు ముందరే కూర్చొని తిన్నట్టు ఉంటుంది, దేవుడిని చూస్తూ తిన్నట్టు ఉంటుంది మచ్చా. ఇక్కడైతే చూడొచ్చు పెద్ద సుడిగాలి అయితే మేము చూసాము రిటర్న్లో. సుడిగాలి శివుణ్ణి పక్కపక్కన చూస్తా అంటే ఇక్కడ ఏదో పవర్ ఉన్నట్టు అనిపించింది. ఓం నమ శివాయ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.